మా ప్రతినిధి సుగుణ ఉంది కాలిఫోర్నియా నుండి. సుగుణ, హాయ్ సుకుమార్ గారు. ఏంటి అక్కడ కాలిఫోర్నియాలో ఒకవైపు అక్కడ కారు చిచ్చు వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకందరికి కూడా సంతాపం చెప్తూ, మరోవైపు దానికి సాడ్గా తను ఉన్నాను అని చెప్పడం జరిగింది స్పీచ్లో. ఎప్పుడు కాలిఫోర్నియా అంటే అసలు కొరకరాని కోయి కింద కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ ఐటీ ఎంత డెవలప్ అయినా, సిలికాన్ వ్యాలీ అయినా కూడా అక్కడ నుండే ఎక్కువ థ్రెట్ ట్రంప్ కనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ రిపబ్లిక్ పార్టీకి. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? మనం ఓవరాల్ గా చూసుకుంటే కనుక కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ అనేది ఐటీ టెక్నాలజీకి చాలా ఫేమస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా హై, ఇమిగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు అంటే జాబ్స్ కూడా ఎకానమీ ఈజ్ వెరీ డౌన్ ఉందన్నమాట. తను ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ప్రక్కన స్పీచ్ లో అయితే చాలా లెస్ మాట్లాడారు. ఈ పాలసీస్ అయితే ఎలక్షన్స్ ముందు చాలా 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 చెప్పారనమాట. ఏం చెప్పారంటే ట్యాక్స్ కట్ గురించి చెప్పారు. అంటే కంపెనీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ ఒకవేళ ట్యాక్స్ కట్ వెరీ లెస్ ఉంటే కానీ మనకి మోర్ జాబ్స్ ఉంటాయని చెప్పారు. దాని గురించి అయితే ఇప్పుడు ఏం మాట్లాడలేదు. సో ఇక్కడైతే ఒకవేళ ఐటీ కంపెనీస్ కూడా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ, మోర్ కంపెనీస్. ఇంతకుముందు మనం 3 months బ్యాక్ మనం చూసుకుంటే ఐటీ మన భారతీయ కంపెనీస్ రైడ్ జరిగాయి. కానీ ఇమిగ్రేషన్ సైడ్ చూస్తే చాలా టఫ్ గానే పాలసీస్ ఉన్నాయి అనమాట. ఒకవేళ ఫేక్ సిటిజన్షిప్, ఫేక్ డిఎంబి ఇది కానీ, ఫేక్ గ్రీన్ కార్డ్స్ ఇవి పెట్టి మన వాళ్ళు అంటే కొంతమంది చేస్తున్నారు. దాని మీద వీళ్ళైతే కఠిన చర్యలు అయితే తీసుకుంటారు. ఇమిగ్రేషన్ పాలసీస్ లో అతనికి మెయిన్ ఐటీ కంపెనీస్ మీదనే ఎక్కువగా ఉంటాయి. ఇమిగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. వాళ్ళని కూడా ఏమన్నా వర్క్ చేయడం కానీ ఏమైనా జరిగితే కానీ కఠిన చర్యలు అయితే ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా వైల్డ్ ఫైర్స్ చూసుకుంటే మనము అవును దాని వల్ల ఇంకా ఎఫెక్ట్ అయింది. ఎకానమీ అయితే ఫుల్ డౌన్ అయింది. ఇంకా విజిట్ అయితే చేయలేదు లాస్ ఏంజలస్. మేబీ మెయిన్ కోర్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అనేది అక్కడున్న పరిస్థితి.